ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం గురించి మొదటి శ్లోకం ఈరోజు తెలుసుకుందాం. మానవ జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో సమత్వ బుద్ధి పెరగాలంటే కొంత శిక్షణ అవసరం. ఆ శిక్షణలో ఒక భాగం ధ్యానం అయితే ఇంకోటి మనుషులతో కలిసి పనిచేయడం. ఆంతరంగికంగా లోలోపలకు చొచ్చుకుపోతూ నిజస్వరూపాన్ని దైవాన్ని చూడగలగడం ధ్యానం యొక్క ఉపయోగం. ఈ అధ్యాయం ఆరంభంలో కొన్ని శ్లోకాలు ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి, తద్వారా జ్ఞానంతో ఏ విధంగా ఆత్మ పరిశీలన చేయాలన్నది వివరంగా చెప్పబోతున్నాయి. మొదటి శ్లోకం భగవాన్ వాచ. శ్రీకృష్ణుడు మొదటి శ్లోకంలోనే యోగి ఎవరు, నిజమైన సన్యాసి ఎవరని అడగబోయే ప్రశ్నకు ముందుగానే సమాధానం తెలియజేస్తున్నాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. ఎవరైనా చేసిన పని తన సొంతానికి ఏమీ లాభం చేకూరుస్తుందని యోచించకుండా, ఫలితాన్ని ఆశించకుండా ఏమి చెయ్యాలో దానిని చేసి తనలోని అల్పమైన నేనుని బయటకు తీసుకురాకుండా ఉన్న వేళలో తన అంతరంగంలోని నేను అనేది పనిచేయడం ఆరంభిస్తుంది. అతనికి ప్రతిఫలాలు అందు ఆసక్తి రసిస్తుంది. స సన్యాసి చ యోగి చ. ఆ వ్యక్తి నిజమైన సన్యాసి, నిజమైన యోగి. నా నిరగ్ని నా చ అక్రియ. అటువంటి వ్యక్తే నిజమైన సన్యాసి, కానీ సాంప్రదాయం కొరకు సన్యసించే వ్యక్తి సన్యాసి కాదు. నిరగ్ని నిప్పు రాజేసి వంట చేయకుండా ఉండడం. అగ్నిని సన్యసించినంత మాత్రం చేత ఎవరూ సన్యాసులు కారు. నచ అక్రియ. తీరని కోరిక ఉన్న కారణంగా ఏమీ చేయకుండా ఉండడం సన్యసించడం కాదు. దానివల్ల నిత్య జీవిత కార్యక్రమాలను వదిలివేయడం తప్ప గొప్ప ఆధ్యాత్మిక విలువ ఏమీ రాదు. ఆ విధంగా తాను ఉండడం వల్ల యోగిగాను సన్యాసిగాను ఉండలేడు. క్రియ. కోరిక వల్ల పని ఆరంభమవుతుంది. వస్తువుపై కోరిక బలపడి దాన్ని పొందాలన్న వాంఛ కలుగుతుంది. అందువల్ల దానితో కర్మ ఫలితాన్ని పొంది కర్మ విలువ నశిస్తుంది. మరలా ఆ విధంగానే ఇంకొక కోరిక కలుగుతుంది. ఇలా ప్రతి పనికి కోరికే కారణంగా ఉంది. ఈ విషయాన్ని మహాభారతంలో మనుస్మృతిలో బాగా పరిశీలించారు. అకామస్య క్రియా నాస్తి. కోరిక లేని వారికి కర్మ ఉండదు. కోరిక లేకుండా ఉండడం అన్నది రెండు విధాలుగా ఉంటుంది. మందమతికి బద్ధకస్తునికి ఏ విధమైన కోరిక ఉండదు. ఈ బంధాలను అధిగమించి వెళ్ళిన వానికి, ముక్తి కలిగిన వానికి ఏ విధమైన కోరిక ఉండదు. మన దేశంలో కోరిక లేకుండా ఉండడం ఏమీ మంచి చేయడం లేదు. కొంచెం కోరిక ఉంటేనే జీవితంలో నాణ్యత పెరుగుతుంది. నేను మురికిగా ఎందుకు ఉండాలి, శుభ్రంగా ఉండాలన్న కోరిక ఉండాలి. సాత్విక లక్షణాలన్న వ్యక్తి కోరిక లేకుండా ఉండి దైవానికి దగ్గర కాగలుగుతాడు. దైవమే తనకు దగ్గరైనప్పుడు ఇంకా ఏం కావాలని ఉంటుంది. అన్ని మతాల వారు వారి అనుభవంతో ఒకే మాటను చెప్తారు. నేను దైవాన్ని పొందాను, నాకు ఇక ఏమీ కోరికలు లేవు అని. నేను దేని మీద ఆధారపడవలసిన పని లేదని అంటారు. వారిలో ఏమైనా కోరిక అన్నది ఉన్నట్లయితే అది కేవలం ఇతరులకు సేవ చేయడం అనే కోరికగానే మిగులుతుంది. ఇతరుల జీవితాలను ఇంకా మెరుగుపరచాలని ఉంటుంది. ఓ వారనబడే వారంతా ఆ కోవకు చెందినవారే. ఏ కర్మలు చేయకుండా కేవలం అగ్నిని రాజేయకుండా ఉన్నంత మాత్రం చేత వారు యోగులు సన్యాసులు కారు. అన్ని కర్మలు ఇతరుల కొరకు చేస్తూ ఫలితాల యందు ఆసక్తి లేని వారు మాత్రమే నిజమైన యోగులు సన్యాసులు కాగలరు. ఈ ఉద్దేశాన్ని తర్వాత శ్లోకం ద్వారా మరింత ముందుకు తీసుకుని వెళ్తున్నాడు భగవానుడు. అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.